బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మొత్తం మినిస్టర్లందరినీ అంటే ఏపీలో ఉన్న మినిస్టర్లందరినీ కంట్రోల్ చేసే శక్తి మీకుంది. మీరు మినిస్టర్ అవ్వకపోయినా మినిస్టర్లనే మాత్రం మీరు కూర్చుంటారంట, లేగమంటే లేస్తారంట. నాకు అందరితో స్నేహం ఎక్కువ అండి. అందరూ చాలా బాగుంటారు నాతో. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 6:30 to 8:30 వరకు మా ఎమ్మెల్యేలు, మా లీడర్లు, మా మినిస్టర్లతో రెగ్యులర్ పని ఉన్న పని లేకుండా మాట్లాడతాను. అంటే దీంట్లో భాగంగానే సరే మీరు దాన్ని ఫ్రెండ్షిప్ అంటున్నారు, లేకపోతే మంచి కనెక్షన్ అంటున్నారు, బట్ దీంట్లో భాగంగానే మీరు కన్నబాబు గారిని తప్పించి వేణు గారిని దాంట్లో ఆ పొజిషన్లో ఇరికేయడం జరిగింది అనేది కూడా ఉంది. దీనికి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంది? అంటే 2.5 years ఏదో మారుస్తానని ముందే చెప్పారు. అందులో భాగంగానే మా జిల్లా అందరం కాపులే. మా జిల్లా 7 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాల కాపులు, నేను ఒక్కడనే రెడ్డి. మేము ఉన్నది 6. పెద్దరెడ్డి పెద్దలకు కాదు సార్, రెడ్డి అంతే. సో కన్నబాబు గారు అయ్యిందండి. అయిన మరుక్షణమే ఇంకొకరు మార్చాలనే ఉద్దేశంతో చూస్తే దాడిచెట్టు రాజా, తుని 2 సార్లు నెగ్గినోడు ఆయన ఉన్నాడు అక్కడ. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైమర్స్ వాళ్ళందరూ కూడా కాపుల్లో ఉన్నారు. సో మా జిల్లా కంపల్సరీ కాపుల మంత్రి ఇవ్వాలి. సో కన్నబాబు గారిని తీసి దాడిచెట్టు రాజాకి ఇచ్చారు. అంతే తప్పితే ఇందులో వేరే అక్కడ బోస్ గారు లేరు కాబట్టి వేణుకి ఇచ్చారండి. సెట్టిబల్జీ కమిటీలో బోస్ గారు రాజ్యసభకి వెళ్తే బోస్ గారు లేకపోవడంతో వేణుకి ఇచ్చారు. మీరు లేస్తే ఒంటికాలతో పవన్ కళ్యాణ్ గారి మీద లేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజికం అందరికీ తెలిసినదే. కానీ ఇక్కడ కాకినాడలో కాపు సామాజిక ఓటర్లు ఎక్కువ ఉంటారు. మీరు పొద్దున్న లేస్తే కాపు సామాజిక వర్గంలో నాకు ఎక్కువ స్నేహితులు ఉన్నారు, నా శ్రేయభిలాషులంతా కాపులే, ఎక్కువ మంది నాకు స్నేహితులు ఉన్నారంటారు. అది ఎలా సింక్ అవుతుందన్న? ఆ సామాజిక వర్గం చెందిన పవన్ కళ్యాణ్తో యుద్ధం చేస్తున్నారు. అదా సామాజిక వర్గానికి చెందిన వారు మీకు ఎక్కడ స్నేహితులు అయ్యారంటారు? సార్ పవన్ కళ్యాణ్ అన్నవాడు ప్యాకేజ్ స్టార్ అందరికీ తెలుసు సార్. పైపు నా రాజకీయ జీవితమే రంగా గారితో స్టార్ట్ అయింది. పిచ్చ నాకు రంగా గారు అంటే ఈ రోజు కూడా. తర్వాత జక్కపూడి రామ్మోహన్ రావుతో ప్రయాణం చేశాను. కాకినాడలో సామాజిక పరంగా నాకు ఏమీ లేకపోయినా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాడు జక్కపూడి రామ్మోహన్ రావు, అందులో డౌట్ లేదు. మధ్యలో రాజశేఖర్ గారితో పరిచయం ఏర్పడిన తర్వాత, రాజశేఖర్ గారు, జగన్ గారు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడిన తర్వాత పొలిటికల్గా కూడా ఎదిగాను. నాకు రామ్మోహన్ రావు గారు నన్ను పైకి తీసుకొచ్చారు. కనుక ఈరోజు కూడా ఓకే, మా కాకినాడలో అందరి కాపులకి తెలుసు పవన్ కళ్యాణ్ నన్ను అంటున్నాడు కాబట్టి నేను అంటున్నాను. నేను స్వయం పవన్ కళ్యాణ్ ఏ రోజు అన్నాను, తను నన్ను అంటున్నాడు కాబట్టి నేను అన్నాను. ముందు నుంచి కూడా ఇక్కడ పక్కనే కల్పన సెంటర్లో ఫస్ట్ ఈ స్థలమే ఏదైతే ఈ కాంప్లెక్స్ ఉందో ఈ స్థలాన్ని నేను బ్రాహ్మణ దగ్గర కొనేసాను, బ్రాహ్మణ దగ్గర లాగేసుకున్నాను, ఎలిగేషన్ చేశాడు. ఈ స్థలం నాకు కొనిపెట్టింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈ స్థలంలో కొందరు గొడవలు కట్టుకొని ఖాళీ చేయకపోతే పాపం ఖాళీ చేయడం పక్కనెట్టండి, బ్రాహ్మణుల్ని అమ్మేమని తక్కువ రేటుకి అమ్మండి అప్పుడే అని బెదిరిస్తుంటే ఇందులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గొడవలు ఉందని ఇందులో ఉండేది ఒకప్పుడు. అరుణ్ కుమార్ నన్ను పిలిచి చంద్ర ఇలాగా అలాగా బెదిరిస్తున్నారు ఆ గొడవలో ఉన్న వాళ్ళందరూ కూడా, నా గొడవ కూడా అందులోనే ఉంది, ఆ బ్రాహ్మణుల పాపం ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు కొనుక్కోవచ్చు కదా అంటే అప్పుడు నేను కొనుక్కొని ఖాళీ చేయించాను. కానీ పవన్ కళ్యాణ్ ఈ సెంటర్లో ఏం వాగాడు, ఎవడో ఇక్కడ ఉంటారు కదా, నాకు అపోజిట్లో ఉంటారు కదా ఇక్కడ కూడా, వాళ్ళు ఏదో చెప్పింది అవగాహన లేకుండా వాగాడు. నేను వెంటనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి లెటర్ పంపించాను, పవన్ కళ్యాణ్కి లెటర్ పంపించాను, ఇదిగో బాబు డాక్యుమెంట్లు చూసుకోవయ్యా, నాది డబ్బులు కూడా లేవండి ఆ రోజు. నేను 200 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను ఈ సైట్ని డబ్బులు ఇచ్చుకొని. ఖాళీ కూడా నేను రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరం ఖాళీ చేయించుకున్నాను. సో పవన్ కళ్యాణ్ అన్నవాడు ఎలిగేషన్ చేయటం అలవాటు. కాకినాడలో ఉన్న కాపు సామాజిక వర్గం నేనేటో నాకు తెలుసు. తెలుసా అండి? ఎవరైనా ఉన్నారా కాపు సామాజిక వారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు యుద్ధం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారితో. పొద్దున్న లేచి ఆయన ఈయన తిడతారు, ఈయన ఆయన తిడతారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఎమ్మెల్యే అనేది పక్కన పెడితే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆయన ఒక ఫ్రెండ్లీ అంటే కాకినాడలో ఆరిజిన్ 4 fathers నుంచి ఆయన క్యారెక్టర్ కానీ ఆయన హెల్పింగ్ నేచర్ కానీ అంటే ఆయన రెడ్డి అని కానీ మేము కాపని కానీ ఏ రోజు అసలు మాకు ఆయన చేయగలిగింది ఏమన్నా ఉంటే వెంటనే ఇమీడియట్గా స్పాట్లో వాళ్ళకి హెల్ప్ చేయడమే తప్పితే ఆయన ఈ సామాజిక వర్గం కాబట్టి ఈయన పక్కన పెట్టండి, మన సామాజిక వర్గం పైకి తీసుకురండి అనే ఏర్పాటు కానీ ఆ డిఫరెన్షియేషన్ డిస్క్రిమినేషన్ అని ఏ రోజు ఆయన చేయలేదండి నాకు తెలిసి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారా లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారా అంటే ఆయనతో అటాచ్మెంట్ ఉండి ఆయనతో ఒక ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పగలుగుతారు, కానీ సామాజిక వర్గం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన
సందర్భం కాదు. 40% మంది వాళ్ళే ఉంటే ఎందుకంటారన్న ఇట్లయినా ఎవరైనా అన్నారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ కూడా ఒకప్పుడు సార్ కాదు కదా, కాదా అసలు నేను నాగార్జున ఫేవరెట్ నాగార్జున కానీ పవన్ కళ్యాణ్ సినిమా అన్ని చూసేవాడిని. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని చూస్తారు కదా, నాగార్జున గారి fan మీరు? అంతే, నేను ఇష్టం నాగార్జున అంటే. మా ఇంట్లో వాళ్ళందరూ నాగార్జున ఫేవరెట్. ఓకే, ఆయన పర్సనాలిటీ మా మనవాళ్ళు మా మనవాడు మటు అల్లు అర్జున్ ఫేవరెట్. నాగార్జున గారు పర్సనాలిటీ చాలాసార్లు కలిసాను, చాలాసార్లు కలిసాను. ఎట్లున్నారు పర్సనాలిటీ అయినా? 60 దాటినా ఇంకా అదే 60 దాటినా యువకుడిలా ఉన్నాడు. 5 పదులు దాటినా మీరు ఎలా ఉన్నారు? మేము పాలిటిక్స్లో మేము ఎప్పుడు స్ట్రెస్లో ఉంటాం సార్. ఓకే, ఒత్తిడిలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.